4 లైన్లతోనే వశిష్ఠ మహర్షి అందరూ ఇప్పుడు రాముడికి లాలి పాడినప్పుడు ఏమిటి, రామాలాలి మేఘశ్యామాలాలి అంటాడు, అది ఉన్నదే. ఇప్పుడు రాముడికి లాలి పాడేటప్పుడు ఉన్నది కదా అని కొత్తగా ఏమంటారు మీరు, రామాలాలి అని అనాలి. అది రామాలాలి మేఘశ్యామాలాలి అని వాళ్ళు పాడేశారు. ఇప్పుడు వశిష్ఠ మహర్షికి నేను రాశా కొత్తగా, రామాలాలి ధర్మం వర్ధిల్లాలి, రామాలాలి శాంతి విలసిల్లాలి, నీ వ్రత దీక్షకు మునులు జనులు ప్రణమిల్లాలి, నీ పరిపాలనలో ఇలరంజిల్లాలి. వాళ్ళతోనే ధర్మబోధ చేసినట్టు తాలిపాడినట్టుగా కూడా అలా. ఇది 96లో రాసిందండి. ఇప్పుడు ఈ 2013లో విషయం, 2012లో కాదు, ఈ 16 సంవత్సరాల కిందటే ఇట్లాంటి రామకథ అంతా కూడా మళ్ళీ ఇప్పుడు రాశా. శూర్పణఖకి పాట రాశా, టికెట్టు. శూర్పణఖ వస్తే ఏముంటుంది సహజంగా, నేను కొత్తగా రాయాలి దాన్ని కూడా అని. ఒక్క చూపు చూడరా, 2 మాటలాడరా, 3 నిద్రలే చేయరా, నీ మేలు మరచిపోలేనురా. చాలా పొలైట్గా అడిగిందండి శూర్పణఖ. ఒక చూపు చూడటం అనేది కూడా ఒక చూపు చూసాడు అనేది, 2 మాట్లాడటం ఉంది, 3 నిద్ర అనేది మన తెలుగులో ఉంది. ఒక్క చూపు చూడరా, 2 మాట్లాడరా, 3 నిద్రలు వేసేయరా, నీ మేలు మరచిపోలేనురా అని శూర్పణఖ. ఇలా చాలా రాశాను దాంట్లో. ఇంకొక అద్భుతమైన అవకాశం ఏంటంటే, 1000 పద్యాలు రాసినటువంటి వారు ఉన్నారు. ఎందరో మనకి తెలుగులో కావ్యాల్లో సీతారాముల యొక్క కళ్యాణాన్ని వాటిని వర్ణించారు. నేను ఆ భాగవతంలో రాసింది ఏంటంటే, ఒక పద్యం రాశాను. అది ఇంతకు పూర్వం ఎవరు కూడా కవులు రాయాలి, అది నా అదృష్టం అన్నమాట. ఆ సన్నివేశం అలా వచ్చింది. రామలక్ష్మణులను విశ్వామిత్రుడు తీసుకుని వెళుతుంటే దశరథుడు జనక మహర్షి స్వయంవరం ప్రకటించాడనే తెలుస్తుంది. ఆ విషయం విని లక్ష్మణుడు అంటాడు, గురువుగారు ఏమిటండి, మీరు మాట్లాడదు కానీ ఇది 5లో చెప్తాను. గురువుగారు ఏమిటండి, జనక మహారాజు అమాయకుల్లా ఉన్నాడు, విల్లు ఎక్కువ పెడితే చాలు పిల్లనిస్తానంటాడేంటి, విల్లు ఎవడు ఎక్కువ పెట్టలేడు అని అంటాడు లక్ష్మణుడు. కాదు నాయన, అది చాలా గొప్ప విల్లు అని చెప్పాలి, అది మాటలో చెబితే బాగుండదు. విశ్వామిత్రుడు పాట పాడితే ఇంకా బాగుండదు, అందుకే దాన్ని ఒక పద్యంలో చెబితే బాగుంటుంది అని నాకు బాపు గారు అన్నారు. అప్పుడు నేను ఒక పద్యం రాశాను, నాయన లక్ష్మణ, అది సాధారణమైనటువంటి ధనుస్సు. ధీర గంభీరమౌ మేరు పర్వతమెల్ల వింటి బద్దగా మారి వెలుగు విల్లు, క్షీరాబ్ధి మదనాన శ్రీబంధమై ఉన్న వాసుకి నారియై పరిఢవిల్లు, సంగీత సాహిత్య సత్యరూపిణి వాణి జేగంటయై విరాజిల్లు విల్లు, శ్రీ మహావిష్ణువే భీమాకృతిని దాల్చి బాణమై విలసిల్లు భవుని విల్లు, అవని అందాల హరివిల్లు శివుని విల్లు, జనక రాజర్షి పుణ్యతేజముల సల్లు, పూని సారించువానికి పూల సల్లు, కలికి సీతమ్మ కురిపిల్చు వలపు జల్లు. అప్పుడే రామాయణంలో చాలా కొత్త విశేషాలతో రాశాను. మళ్ళీ ఇంకోసారి రాసే అవకాశం వచ్చింది, అది ఆ సీతారాముల అనుగ్రహం. ఈ గానాలను ఆకుల గురించి మాట్లాడారు కదా, అది పాడతారా? ఆకుల గురించి పంచభక్ష్య పరమాన్నములుంచిన అరటి ఆకు నా తెలుగు, వలపు తెలుపు లేత లేత తుని తమలపాకు నా తెలుగు, ఒంటికి వంటకి మంచి చేయు కరివేపాకు నా తెలుగు, పూర్ణ కలశమున ఇంటి గుమ్మమున మావిడాకు నా తెలుగు, పంచభక్ష్య పరమాన్నములుంచిన అరటి ఆకు నా తెలుగు, వలపు తెలుపు లేత లేత తుని తమలపాకు నా తెలుగు, అంటు రోగములు గెంటి వేయగల వేపాకు నా తెలుగు, కరముల వరముల అరుదగు పంటకు గోరింటాకు నా తెలుగు,
మగువల కురులకు నిగలొసగే మందారాకు నా తెలుగు, వేయి విధములుగా మేలొనరించే తులసి ఆకు నా తెలుగు, పంచభక్ష్య పరమాన్నములుంచిన అరటి ఆకు నా తెలుగు, వలపు తెలుపు లేత లేత తుని తమలపాకు నా తెలుగు, కోటి గ్రంథములు నీటుగా నిలిపిన తాటి ఆకు నా తెలుగు, యోగి మనసు వలె ఏది అంటని తామరాకు నా తెలుగు, వాయు వీచికకు వేదము నేర్పే రావియాకు నా తెలుగు, అనంత జలనిధి పరుండు బాలుని మర్రియాకు నా తెలుగు, పంచభక్ష్య పరమాన్నములుంచిన అరటి ఆకు నా తెలుగు, వలపు తెలుపు లేత లేత తుని తమలపాకు నా తెలుగు. చిన్న సందేహం, ఇది వివాహ వ్యవస్థకి మన దాంట్లో పెళ్లిలో చేసే ప్రక్రియకి సంబంధించింది. పెళ్లిలో పెళ్లి కూతుర్ని గంపలో తీసుకురావడం కానీ, లేకపోతే పెళ్లికి ముహూర్తం టైంకి జీలకర్ర బెల్లం పెట్టడం కానీ, తలంబ్రాలు కానీ, వీటిల్లో ఉన్నటువంటి ఆంతర్యం అంతరార్థం ఏంటి, అవే ఎందుకు మనం చేస్తాం, జీలకర్ర బెల్లమే ఎందుకు పెడతాము, అందులో ఏదైనా ఆంతర్యము సైంటిఫిక్ రీజన్ కానీ? అవి చాలా ఉంటాయండి. అవన్నీ తర్వాత బాగా శాస్త్రీయంగా తెలిసినటువంటి వాళ్ళు ఎవరన్నా చెప్తారు. నేను వాటి గురించి ఒకటి చెప్పాను అనుకోండి, వివాహ వ్యవస్థ మీద నమ్మకం పోయే అవకాశం ఉంది. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తాను. వివాహ వ్యవస్థ అంటే, నేను మొట్టమొదట సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు వామరాజు సత్యమూర్తి గారని ఆయన సెంటోసా బీచ్కి తీసుకెళ్ళారు. అక్కడ రోప్వే ఎక్కాం, ఈ కేబుల్ కారు. ఇటు నుంచి ఒక పావుగంట అటు వెళ్ళి మళ్ళీ అటు నుంచి ఒక పావుగంట వస్తుంది కదా. ఆయన ఎక్కి దిగినప్పుడు, ఏమండి మీకు ఏమనిపించిందండి అన్నాడు. ఏమనిపించింది, ముందు పడతామేమో అనిపించింది. అంటే పైనుంచి ఏమైనా ఊడితే అని అనిపిస్తుంది కదా. తర్వాత ఒకవేళ ఊడితే ఇది పట్టుకుంటుంది, ఇది కూడా ఊడింది అనుకోండి, కింద పడితే ఏదో ఇన్ని లక్షల డాలర్లను వస్తాయి, సింగపూర్ కదా. కానీ ఈ ఇనపతాడు మీద ప్రయాణం చేస్తే ఏముంది, ఇటు నుంచి వెళ్ళాము, చూసినప్పుడు ఏమున్నాయి, ఈ పావుగంట ఏం చూసాము, ఈ కింద రోడ్డు, ఆ సముద్ర తీరం, 4 చెట్లు. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అవే చూసాం. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఏం చూసామో ఈ పావుగంట, వచ్చేటప్పుడు కొత్తగా ఏం చూడాల, ఇవే చూసాం. అంటే అనుభవం మళ్ళీ మనకు కలిగింది తప్ప, కలిగిన అనుభవమే, కొత్త అనుభవం ఏం కలగదు. అటు నుంచి వచ్చినప్పుడు సగం ప్రయాణంలో ఒకే అనుభవం, మళ్ళీ తిరిగి వచ్చేప్పుడు అదే అనుభవం. అలా కాకుండా ఏ అనుభవం ఎప్పుడు కలుగుతుందో తెలియకుండా ఇంకొక ప్రయాణం ఎంత గొప్పదో అది నాకు అర్థమైందండి అన్న. అంటే ఏమిటి అన్నాడు. అప్పుడు నేను ఒక పద్యం చెప్పాను. ఇనుపత్రాడు దారి ఇటు అటు అరగంట, సంతసమున తిరుగ వింత ఏమి, పసుపు త్రాడు దారి పయనించు 100 ఏళ్ళు, భారతీయ సతికి వందనములు. ఈ ఇనుపత్రాడు దారి మీద వెడితే ఏమన్నా పడ్డాం అనుకోండి, ఇన్సూరెన్స్ ఉంటుంది వెనకాల. ఆ పసుపు త్రాడు దారిలో వెడితే ఆ అమ్మాయికి ఏమైనా దెబ్బతింటే ఇన్సూరెన్స్ లేదు, వాడు ఏదైనా చేస్తే. పైగా 5 దారపోగులకి ఇంత పసుపు రాసి 3 ముళ్ళు వేసాడు. ఆ అమ్మాయి చేతికి వాడి చేతికి వేసుకోవాలి. ఆ అమ్మాయి మెళ్ళో పెట్టాడు. వాడిని నమ్ముకుని అలా వాడిని అనుసరించి ఢిల్లీనో, బొంబాయో, ఆగ్రానో, ఆఫ్రికానో, అమెరికానో వాడు ఇవాడు ఉన్నట్టు రేపు ఉంటాడో తెలియదు కదా. మరి రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉంటాడో, ఇప్పుడెట్టా మారుతాడో తెలియదు. ఏమంటే వాడు ఉత్తముడో, అధముడో, ఆర్టిస్టో, శాడిస్టో తెలియదు కదా. ఇప్పుడు ఎట్టా ఉంటాడో తెలియదు. ఈ ప్రయాణం ఇలా వెళ్ళింది, ఇలా వచ్చింది. అదే ఏది చూసామో అది మళ్ళీ ఎదురైంది. ఇదే అమ్మ ఈ పావుగంట చూసిందే మళ్ళీ చూసామని. ఇవాళ ఉన్నట్టు వీడు ఉంటాడని చెప్పలేదు. 10 ఏళ్ళ వరకు ఉన్నవాడు 10 ఏళ్ళ తర్వాత కూడా అట్టా ఉంటాడని లేదు. మరి వాడిని నమ్ముకుని పసుపు త్రాడు దారి పయనించు 100 ఏళ్ళు, భారతీయ సతికి వందనములు అన్నాడు. అది మన భారతీయ వివాహ వ్యవస్థ గురించి నేను చెప్తున్నాను. కవి కవిత్వం చెప్తాడు. కవి వివాహ వ్యవస్థ గొప్పదనాన్ని చెప్తాడు. జీలకర్ర బెల్లం పెట్టడంలో ఉండే అంతరార్థం ఏమిటి, గంపలో అమ్మాయిని ఎత్తుకొస్తే అంతరార్థం ఏమిటి, ఇవన్నీ కూడా వాళ్ళు ఆ శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్తారు. నమస్కారం. నా పేరు రామచంద్ర. మేమందరం ఉద్యోగరీత్యా డాలర్ సంపాదన కోసం ఇక్కడికి వచ్చాము. కానీ మాకు మాతృభూమి మీద మమకారం, రూపాయి మీద మమకారం మాకు ఇంకా ఎవరికి తగ్గలేదు. సో మీరు రూపాయి మీద చాలా చమత్కారంగా ఒక పద్యం రాశారు, అది అందరికి వినిపిస్తారని చెప్పుకోవచ్చు. వినిపించదు. ఎందుకంటే
నాకు వాళ్ళు చెప్పిన సమయం అక్కడి నుంచి బోర పక్క నుంచి చూస్తున్నాను నేను. ఆ ముందు 5 దాటింది. ఆ తర్వాత మన హిందూ మతానికి సంబంధించి మహనీయులు మహానుభావులు నేపాల్ నుంచి వచ్చారు, వారు పండితులు. ఇంకా 20 నిమిషాలు టైం. ఇంకా 20 నిమిషాలు టైం ఉందా? అది కూడా కరెక్ట్ కదా. 5 నిమిషాలు టైం. ఎందుకంటే దండకాలు ఎక్కువ చెప్పకూడదండి. కాఫీ దండకని చెప్పాను కదా. చెప్పండి. అయ్యా చెప్పండి పెద్దలు చెప్పండి. పోతనికి శ్రీనాథుడు ఒకే సమకాలికుడు కాదు 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 కాదండి. నా ప్రశ్న ఏంటంటే వాళ్ళిద్దరి కవిత్వాల్లోనూ వ్యత్యాసం ఏమిటి? వ్యాసం అంటే ఇద్దరు పరమ భక్తులేనండి. శ్రీనాథుడు ఎంత భక్తుడో పోతన అంత భక్తుడు. పోతన ఎంత భక్తుడో శ్రీనాథుడు అంత భక్తుడు. భక్తి విషయంలో ఏమీ తేడా లేదు, అంకితమైనటువంటి విషయంలో తేడా ఉంది. శ్రీనాథుడు కాశీఖండం అవి చదివితే కూడా చాలా పరమ భక్తితో ఉన్నాడు. ఆయన కూడా పరమాద్భుతమైనటువంటి ధార శ్రీనాథుడిది. అలాగే పోతన కూడా పరమాద్భుతమైనటువంటి ధార, ఆయన పరమ భక్తి. అయితే ఈయన కేవలం దైవానికి అంకితమైపోయి ఉన్నాడు. ఆయన ఏంటంటే లౌకికమైనటువంటి విషయాల్లో కూడా ఆయన శ్రద్ధ చూపించాడు. అంతే, అట్లా మించింది. ఇప్పుడు ఒక కవిత్వానికి ఇంకో కవిత్వానికి తేడా ఉంటుందండి. ఇప్పుడు ఒకరి గానానికి ఇంకొకరి గానానికి ఎప్పుడు తేడా ఉంటుంది. ఒకరు వేచి బొమ్మకి అనుకరించినా సరే వీడు అనుకరించాడని తెలుస్తుంది. వాడిలాగా వీడు ఒకే విధంగా ఉన్నాడు అనేది సృష్టిలో ఉండదు. అలా ఉంటే వాడు చేసింది తప్పు అవుతుంది. మనం చేస్తాం అట్లాంటి తప్పులు, చేసిన పనే చేస్తాం మళ్ళీ. కానీ వాడు చేయడు. వీడి ప్రత్యేకత వీడికి పెడతాడు, వాడి ప్రత్యేకత వాడికి పెడతాడు. అందులో అంతటి మహాకవుల మధ్యన చాలా వైవిధ్యం ఉంటుంది. ఇద్దరు పాలన చూసినటువంటి వారు, శబ్దం యొక్క రహస్యం తెలిసిన వారు, మహానుభావులు. అయ్యా నమస్కారం. ఏమండి? చిన్న ప్రశ్న. పద్య కావ్యము వచన కావ్యంలో ఇప్పుడు విచారణకి తడబడుతున్నటువంటి ఈ రోజుల్లో, పిల్లలకి విచారణకి మనము పోరాడుతున్న ఈ రోజుల్లో పద్య కావ్యం యొక్క ప్రాముఖ్యత కంటే వచన కావ్యము గొప్పదా, లేకపోతే దేని ప్రాధాన్యత గొప్పది కావచ్చు. కానీ ప్రస్తుత సమాజ పరిణామానికి మీరు వచన కావ్యం మీద ఏమైనా సాయకంగానే అలా చేస్తున్నారా? మీ ప్రశ్న అయిపోయిందండి. వచన కావ్యము పద్యకావ్యము ఏది గొప్పది అని అంటే, గొప్ప భావం అనేది గొప్పది. వ్యక్తి 5 అడుగుల వాడు గొప్పవాడా, 6 అడుగుల వాడు గొప్పవాడా అంటే మనం చెప్పలేము. వాడి మహోన్నతమైన భావాలను బట్టి వ్యక్తి గొప్పవాడు అవుతున్నాడు, వాడి పొడుగు పొట్టిదనాన్ని బట్టి కాదు. అట్లాగే ఈ వచన కావ్యము ఈ పద్యకావ్యంలో కూడా పద్యానికి చక్కని అందం ఉంటుందండి, వచనానికి అందం తక్కువగా ఉంటుంది, దాంట్లో సంశయం లేదు. ఎందుకంటే అన్ని రకాల అలంకారాలతో చాలా సుందరంగా, పరమ సుందరంగా ఎలా ఉండాలో అలాంటి విధానాన్ని పద్యానికి ఏర్పాటు చేశారు. వచనానికి తాను ఏర్పాటు చేసుకోవాలి రాసేవాడు. నా ఉద్దేశం పద్యం చాలా శ్రేష్టమైనదని ఎవరికైనా సరే చెప్పినప్పుడు అతీంద్రియ శక్తి లేకుండా పద్యం రాయలేడు. మంచి పద్యం, మంచి కవిత్వాన్ని శ్రద్ధ పెడితే రాయగలరు. పద్యంలో ఛందశాస్త్రం ఉన్నది, వ్యాకరణ శాస్త్రం ఉన్నది, అలంకార శాస్త్రం ఉన్నది. ఈ శాస్త్రం అనేటువంటి జ్ఞానం, ఈ శాస్త్ర జ్ఞానం లేకుండా పద్యాన్ని రాయలేడు. ఆ పద్యం రాయటంలో కూడా పద్య శిల్పం తెలియటం చాలా కష్టం. అది ప్రతిదీ కూడా ఒక పనిలో దాని శిల్పం తెలియటం చాలా కష్టం. సంగీతం అందరూ పాడతారండి, కానీ సంగీత శిల్పం తెలియాలి. అక్కడ కూడా భావుకత ఉండాలి. ప్రతివాడు భావాన్ని బట్టి గొప్పవాడు అవుతాడు, వచన కవి అయినా పద్య కవి అయినా. నేను అమెరికా పద్య కవిత్వం లాంటిదంట. అమెరికా పద్య కవిత్వం, దీంట్లో అమరిక ఉంటుంది. యతి ప్రాస గణాలు అంటే ఇక్కడి నుంచి ఈ లైన్లో ఇలా వెళ్ళాలి అంటే ఈ లైన్లోనే వెళ్తారు మీరు.
120 కిలోమీటర్ల స్పీడ్తో 120 మైళ్ళ స్పీడ్తో మీరేం చేస్తున్నారు? ఈ ట్రాక్లో వెళ్ళాలంటే ఈ ట్రాక్లో ఇలా వెళుతుంటారు. ఈ పక్క నుంచి ఒక పెద్ద ఒక జైంట్ వెహికల్ వెళుతూ ఉంటుంది. దానికి దీనికి 1.5-2 అడుగుల తేడా ఉంటుంది చూస్తుంటే. నేను చూస్తుంటా. అది ఈ పక్క నుంచి ఇటు కార్లు వెళుతుంటాయి, ఇలా వెళుతూ ఉంటారు. ఎంత ప్రమాదకరమైనటువంటి సన్నివేశం ఉండేది. ఇలా 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 ఈ పక్కకి వెళ్ళారంటే ఇక వెళ్ళిపోయినట్టే, ఇక మనంతా మనమే వెళ్ళిపోయినట్టు. ఇక దాన్ని ఎవరు వెంటల్లా. మరి ఇలాగే వెళుతున్నారు. వీడి ట్రాక్ మీద వీడు ఇలా వెళుతున్నాడు, వాడి ట్రాక్ మీద వాడు అట్ట వస్తున్నాడు. అది పద్యం అన్నమాట. కాదు నేను కొంచెం అలా వెడతాను అన్నాడు అనుకోండి, వెళ్ళిపోయినట్టే ఇక వాడు. అట్లాగే గణం భరణ బబరవ అంటే 20 అక్షరాలు అంటే 20 అక్షరాల్లోనే పద్యం చెప్పాలి, ఆ భావం చెప్పాలి. 21 అక్షరం ఉంటే నేను బాగా చెప్తాను అన్నాడు అనుకోండి, అయితే నువ్వు చంపకమాల రాసుకోమంటావు ఇంకో అక్షరం పెరగాలంటే. ఈ ఇంట్లో ఈ ట్రాక్లో ఇలా ఇంతే. 4 కనుక ఉన్నట్టయితే ఆ ట్రాక్లోకి వెళ్ళొచ్చు. 2 ఉంటే దాంట్లో వెళ్ళడానికి లేదు. మేము దాంట్లో వెళతామంటే ఇంకో 2 ఉండాలి. అట్లా వాడు ఏది నియమం పెట్టాడో ఆ నియమం ప్రకారం మీరందరూ వెళుతున్నారు. అందుకనే సుఖంగా ఉన్నారు. పద్యం సుఖాన్ని ఇస్తుంది. వచనం ఇష్టం వచ్చినట్టుగా వెళుతుంది. వచన కవిత్వం భారతదేశం, పద్య కవిత్వం అమెరికా దేశం. ఇక్కడ దీనికి గణము, యతి, ప్రాస, ఇక్కడ 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 అక్కడ సిగ్నల్ ఇచ్చాడు అని అంటే అక్కడ సిగ్నల్ ఇక్కడి నుంచి మీరు నెల వచ్చేసి ఆపేస్తున్నారు. అక్కడ జాగ్రత్త, యతి చెల్లాలి. కొంచెం ఆ లైన్ మీదకి ఎక్కి కొంచెం ముందుకు వచ్చారో $500. ఈ పక్కన ఇలా ఇక్కడ కనుక మీరు ఇలా దాని పక్కన టర్న్ చేయలేదో మళ్ళీ 5 కిలోమీటర్లు వెళ్ళి వెనక్కి రావాలి. అంటే అమరిక అనమాట. ఆ నియమబద్ధత, ఆ నిబద్ధత అనేటువంటిది పద్యం ఇస్తుంది. అప్పుడు మీకు చాలా వినటానికి చాలా అందంగా ఉంటుంది. అది మీకు వచన కవిత్వంలో ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోవచ్చు అనమాట. అందుకే నేను పద్య కవిత్వమే శ్రేష్టం అని చెప్తాను. మీకు వచన కవులు తీసుకురండి, పద్య కవులు తీసుకురండి. పద్య కవులు 100 పద్యాలు రాసి పద్యాలు అప్పచెప్పగలరు. వచన కవులు అప్పచెప్పలేరు. ధారణ ఉండదు, వాళ్ళ జ్ఞాపకం ఉండదు. మీరు ఎట్లా వెళ్ళారో మీకు పర్ఫెక్ట్గా అలా మీరు దాని ప్రకారం వెళితే ఎట్లా మళ్ళీ అలా తిరిగి రాగలుగుతారు. ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళారనుకోండి, మీరు మళ్ళీ మొదట మీరు బయలుదేరిన చోటికి రాలేరు అదనమాట. ఆ నియమబద్ధత అనేటువంటిది పద్యానికి ఉన్నది. పద్యం శ్రేష్టం. వచనం కూడా నేను రాశాను, చాలా రాశాను. అవి కూడా వస్తాయి నెమ్మదిగా. ఒక్కసారి నన్ను కూర్చోబెట్టి 10 శతకాలు రాశానండి. ఒక్క శతకంలో గట్టిగా 10 పద్యాలు కూడా మీరు వినలేదు. అన్నీ కాస్త అలా చెప్పాను. అందుకని తర్వాత ఇంకొకసారి మళ్ళీ మీరు చెప్తాను. చెప్పండి. ఇంగ్లీష్ భాషలో కొత్త పదాలు ఉన్నాయి, దాని తెలుగులో కూడా కొత్త పదాలు ఉండడానికి అంటే మన ప్రయోజనం చేయొచ్చా? దేశానికి ఏంటి అంటే డైరెక్షన్ ఏంటి? ఎట్లా బాగుందండి. అది ఆ ప్రయత్నాలు చేస్తున్నారు మనకి తెలుగులో. విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ కూడా అనేక పరికరాలు వస్తూ ఉంటాయి మనకి, ఇన్స్ట్రుమెంట్స్. వాటిని తెలుగులో ఏమంటారు అనేది మనకు మన ముందున్నటువంటి ఒక బాధ్యత. దీన్ని మనం చేయొచ్చు చక్కగా. అటువంటి పదాలన్నింటినీ కూడా మనం కొత్త పదాలతో మనం ముందుకు వెళ్ళొచ్చు, చేయొచ్చు. జరుగుతుంది ఆ కృషి. నేను కంప్యూటర్కి అన్నీ అని పేరు పెట్టాను తెలుగులో. అన్నీ అంటే అన్నీ ఉన్నాయి దాంట్లో. తేలిక ఉంది కదా, 2 అక్షరాల్లో తెలుగు పదం అన్నమాట. అన్నీ. పీలర్ ఉందనుకోండి, అదేం చేస్తుంది? కొలుస్తుంది, అవును కదా. దాన్ని ఏం చేయాలంటే నేర్పు ప్లస్ అరి, నేర్పరి, నేర్పు కలది. ఒల్సు ప్లస్ అరి అంటే ఏమవుతుంది? వల్సరి. వల్సరి అని పెట్టు. అట్లాగే ఇప్పుడు గ్రైండర్కి ఏం చేయొచ్చు? రుబ్బు అరి, అరి అవుతుంది రుబ్బరి. కొబ్బరిలాగానే రుబ్బరిలో కొబ్బరి ఏంటిది అంతే. కొత్త పదాలు మనం సృష్టించాలి. దానికి కొద్దిగా ఆలోచిస్తే మనకు వస్తాయండి, చేయొచ్చు. నమస్కారం అండి.
నమస్కారం అండి. నా పేరు వేణు అండి. నా మొదటి ప్రశ్న వచ్చి తెలుగు భాషా సంఘం గురించి అండి. మీరు చాలా ప్రదేశాలు తిరుగుతూ ఉంటారు. మీరు ఇక్కడ అక్షరమాలని అందరు వేరే దగ్గర వేరే పిల్లలకి తెలుగు నేర్పుతూ ఉంటారు కదా. సో తెలుగు భాషా సంఘం తెలుగు భాషని సంస్కృతిని విస్తరించడానికి ఏదైనా రిసోర్సెస్ ఉన్నాయా? వాళ్ళు ఎలాంటి కృషి చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ మీరు క్లాసెస్ చెప్తారండి, ఒక 5 years 6 years వరకు ఉంది. ఆ పిల్లలు మళ్ళీ హై స్కూల్కి వెళ్ళి వాళ్ళు పెద్దోళ్ళే వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయాయి అనుకోండి, వాళ్ళు తెలుగు మర్చిపోతారేమో, మళ్ళీ సంస్కృతిలో కలిసిపోతారేమో అని మాకు కొంచెం భయం అనమాట. నాకు కూడా అదే భయం. మీరు చాలా దేశాలు తిరిగి ఉంటారు, చాలా తరాలను కూడా చూసుంటారు. వాళ్ళని అలానే కంటిన్యూ చేయాలి అని అంటే ఏమన్నా మీకు ఐడియాస్ ఉంటే అలాంటివి ఏమన్నా చెప్తారు? అధికార భాషా సంఘం ఒక పరిమితిలోనే చేయగలుగుతుందండి ఏదైనా. అంటే వ్యాపార సంస్థలకి తెలుగులో పెట్టండి బోర్డులు, తెలుగులో మీరు ఉత్తరాలు రాయండి, తెలుగులోనే మీరు ఫైల్స్ అన్నీ రాయండి, తెలుగులోనే మీరు సంతకాలు పెట్టండి, ఇటువంటివి చేస్తుంది. వాళ్ళు ఎంత చెప్పి ఎంత చేసినా కూడా దాని ప్రభావం భాష మీద మన ఇళ్లలో ఉండదు. మన ఇళ్లలో మనం మాట్లాడినటువంటిదే మళ్ళీ మన పిల్లలకి అర్థమవుతుంది. మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు మీ పిల్లలకి ఏదన్నా తెలుగుకి సంబంధించిన పాటలు, అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, ఈ కీర్తనలు, మంచి మంచి సినిమా పాటలు, మంచి తెలుగు పాటలు, వాటిని వినిపిస్తూ వెళ్ళండి, వాటిని నేర్పించండి, వాటి అర్థాలు చెప్పండి. మళ్ళీ తీసుకొచ్చేటప్పుడు కూడా అదే పని చేయండి. ఇంట్లో ఎప్పుడు కూడా అవి మారుమోగుతూ ఉండాలి. అది దానంతా తెలుస్తుంది. అంతేగాని మీరు తెలుగు సమాజం ఎక్కడైనా సరే చూడండి, ఏ దేశంలోనా సరే ఫలానా తెలుగు సమాజం అని పేరు పెడతారు. దీపావళికి పైగా వెనకాల ఎంబలం ఒకటి ఉంటుంది. దానికి సంస్కృతి, సంప్రదాయము, భాష, సేవ ఇవి చాలా పెడతారు. ఏమిటంటే చేసేది దీపావళికి కెవ్వు కేక అని పాటలు పాడిస్తారు. ఎందుకంటే సంక్రాంతికి, ఉగాదికి కెవ్వు కేక పాటలు ఇప్పటికి ఇంకా నా వయసు ఇంకా 16. అక్షరమాల నేర్పాల్సిన విధానం ఇదే. ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, ఇదే అక్షరమాల నేర్పే విధానం. ఏమంటే అక్కడి నుంచి తీసుకొచ్చి లక్షలు ఇచ్చి మీరు ఇక్కడ ఇట్లాంటివి పెడతారు. మీరు ఒక స్క్రీన్ పెట్టి ఆ ఒరిజినల్ సీడీ పెట్టేసి ఒరిజినల్ మొట్టమొదటి ఆ కథానాయకులు, ఆ కథానాయిక వాళ్ళే డ్యాన్స్ చేస్తుంటారు. మీరు కూడా వాళ్ళతో పాటు డ్యాన్స్ చేయొచ్చు కదా. దీనికోసం మీరు లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నారు. మీరు చేయాల్సింది తెలుగుకి చేయాలి. తెలుగు సంగీతం, తెలుగు నాట్యం, తెలుగు భాష, తెలుగు సంప్రదాయం, ఒక హరికథకుని పిలవండి. సినిమా వాళ్ళని ఎన్నిసార్లు పిలుస్తారు నాకు అర్థం కాదు. 1000 సార్లు విన్న పాట మళ్ళీ బోర్ కొట్టదా మీకు? 1000 సార్లు విన్న పాట, పైగా విన్న పాట కూడా ఏంటంటే ఓం నమస్తే బోలో బాబా, ఓం నమస్తే బోలో తెలుగా. ఆ పాట వాళ్ళు పాడుతుంటే అందరూ కూడా కాస్త అక్కడ పక్కన పుచ్చుకొచ్చేసి ఇక్కడ డ్యాన్స్ చేస్తుంటారు. చిన్న పిల్లలు అభంశమని తెలియని వాళ్ళందరినీ కూడా ఎక్కించేస్తారు వేదిక. వాళ్ళందరూ డ్యాన్స్ చేయటం, వాళ్ళని అడ్డుకుపోవటం, దానికి ఏదో వీళ్ళు పరవశించిపోయి ఏదో మా పిల్లలు చాలా గొప్ప తెలుగు అద్భుతంగా ఉంటాయి. ఏమిటి అది తెలుగు అక్షరమాలే తెలుగు. హరికథ పితామహుడు ఎవడో ఉంటాడు అక్కడ ఉన్న వాళ్ళలో. ఇప్పుడు ఆదిపట్టు నారాయణ దాస్ గారిని ఆరాధించేవాడు ఎవడో మహానుభావుడు ఉంటాడు. వాడి పిల్లలు ఒక హరికథ చెప్పించండి, మీకు అయ్యే ఖర్చు తక్కువ. సిలికానాంధ్ర వాళ్ళు చేస్తున్నారండి. ఎందుకు చేస్తున్నారండి? వాళ్ళు గట్టిగా పెట్టి 10-12 ఏళ్ళు కాలేదు, తెలుగు కార్యక్రమాలు బాగా అద్భుతంగా చేస్తున్నారని పేరు ఎందుకు తెచ్చుకున్నారు? వాళ్ళు ఎప్పుడు ఏ సినిమా కార్యక్రమాలు చేయలేదే. మీరు ఎందుకు చేయలేరు అట్లా? మీకు ఎవ్వరికీ ఈ మిగతా సంస్థలకు ఉన్నంత బడ్జెట్ లేదు. వాళ్ళకి ఇంతకన్నా ఎక్కువ వస్తున్నారు జనం. చేసే వాళ్ళని బట్టి వస్తున్నారు. అక్షరమాలకు ఎందుకు చేస్తున్నారండి? 25 మంది వాలంటీర్లు ఇక్కడ ఎందుకు వచ్చారండి? 25 మంది ఉపాధ్యాయులు తెలుగు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. పిల్లలు ఎంతమంది ఉన్నారు? కనీసం 250 మంది ఉండాలి కదా. పిల్లలు ఉన్నారండి? 200 మంది ఉన్నారు. ఇంకో 50 మంది అన్నా పెరగాలి. 25 మంది కదా. చెప్పేవాళ్ళకి 10 మంది కన్నా ఉండాలి. అదే అండి, వాలంటీర్స్ ఉన్నారు చెప్తున్నారు. కాకపోతే ఇలా చెప్తే బాగా వస్తుంది, పిల్లలకు తొందరగా ఇదే వస్తుందండి. మాట్లాడుతూ ఉండాలి. మా పిల్లలందరూ తెలుగు మాట్లాడుకునే పిల్లలందరూ ఒక చోట చేరి తెలుగులో మాట్లాడుకుంటే నెమ్మదిగా వస్తుంది వాళ్ళకి. అవి అట్లాగే మీరు చేసేటువంటి వాటిల్లో కూడా ఆ డిజైనింగ్, ఆ రూపకల్పనది మానేసి సినిమా పాటలకి ప్రాముఖ్యం కానీ ఇంట్లో చూసుకోండి. సీడీ పెట్టుకుంటే మీరు చూస్తారు కదా. దానికోసం లక్షలు పోసి వాళ్ళని తీసుకొచ్చింది నాకు అర్థం కాదు. అది చేయదు నేను చెప్పేది. ఎందుకంటే నేను సినిమా వాడిని. కాకపోతే ఇప్పుడు కొత్త తరం పిల్లలకి కెవ్వు కేక లేకపోతే వాళ్ళు ఆ షో కూడా రారండి. ఒక పక్క కెవ్వు కేక పెట్టేసి మళ్ళీ భాషా సంస్కృతి ఏదైనా షో పెడితే రెండు కలిపి చూస్తారు కదా. నేను పెట్టడం మంచి పని అనట్లేదు, అది పెట్టకపోతే ఎవరు రాలేమోనని భయం వేస్తారు.
ఇప్పుడు విష్ణు సహస్రనామం చదవడానికి విస్కీ పోసి తీసుకురావాలి. ఏమండి, పిల్లాడికి మీరు చెబితే వస్తాడండి. మీరు వాడి కొత్త తరం వాళ్ళకి మీరు అనుకుంటారు ఏంటంటే హ్యూజ్గా ఒక 1500 మంది, ఒక 2000 మంది రావాలనుకుంటారు. 2000 మంది వచ్చి ఏం ప్రయోజనం లేదు. మీకు నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు, తడుకు బెడుకు రాడు తట్టిడేలా అన్నాడు వేమన. గంగిగోవు పాలు గరిటెడైన చాలు అన్నాడు. మీరు గట్టిగా 20 మంది మీరు నిలబడండి. అడవిలో ఎన్నో జంతువులు ఉంటాయండి. మొత్తం 4 సింహాలు అక్కడ ఉంటే ఎలా ఉంటుంది? ఒక 10 ఏనుగులు అలా ఉన్నాయనుకోండి, అట్లా ఎలా ఉంటుంది? మీరు మనుషులను చూడొద్దండి. మనుషులను చూసి అది నెంబరింగ్లో ఏమీ లేదు, దాంట్లో ప్రయోజనం లేదు. పని చేసేవాళ్ళు కావాలండి ఎవరైనా సరే, భాష కోసం కానీ జాతి ఏదైనా సరే మీరు అద్భుతంగా చేయగలుగుతారు, బ్రహ్మాండంగా చేయగలుగుతారు. పైగా మీకు ఖర్చు తక్కువ. ఇద్దరు పిలుచుకొచ్చారనుకోండి, ఒక సంగీతం, ఒక సాహిత్యం, లేదా ఒక డ్యాన్స్ చేసే ఆవిడ సీడీతో చక్కగా చేస్తారు. పైగా ఇంకోటి, మీకు పాటలు బ్రహ్మాండంగా పాడతారు. ఇక్కడ ఎవరు అక్కర్లా, మీకు బాగా పాడతారు. డ్యాన్సులు బ్రహ్మాండంగా చేస్తారు. ఎందుకంటే అక్కడ బాగా మంచి డ్యాన్స్ వచ్చిన వాళ్ళు ఇక్కడ పెళ్లి చేసుకుంటారు, వచ్చేస్తారు. ఇక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత తప్పకుండా ఇక్కడ పిల్లలకి చెప్పాలని ఉంటుంది, వాళ్ళకి డ్యాన్స్ చేయాలని ఉంటుంది. మీకు కావాల్సిందల్లా భాషే తప్ప ఇక్కడ సంగీతం అక్కడికన్నా బాగా పాడేవాళ్ళు ఉన్నారు, అక్కడికన్నా చక్కగా డ్యాన్స్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇక్కడల్లా భాషకు సంబంధించి ఒక హరికథ చెప్పేవాళ్ళు లేరు ఇక్కడ. నేను చూసి ఒక బుర్రకథ చెప్పేవాళ్ళు లేరు. హరికథ, బుర్రకథ, వీటితో మీరు ఒక అవధానం, ఒక కవి సమ్మేళనం, ఇటువంటి కవిత్వం కూడా రాస్తారు ఇక్కడ. బాగా రాసేవాళ్ళు ఉన్నారు. అయితే ఏంటంటే మంచి కవిత్వం రాసేటువంటి వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి వీళ్ళని కలిపితే మీకు వచ్చినప్పుడు మీకు ఈ స్పందనతో, ఈ స్ఫూర్తితో వీళ్ళు కూడా బాగా రాస్తారు. ఇక్కడ కొత్త తెలుసుకుంటారు. భాషకి సంబంధించి చేయండి. ఈ భాషా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీ పిల్లల్ని తీసుకెళ్ళి ఏదో అక్కడికి వెళ్తారు కదా, విహారయాత్రలు, ఏదో వీకెండ్స్లో ఒక సీడీ పెట్టుకుంటూ డ్యాన్సులు చేయటం ఏం తప్పేం లేదు దాంట్లో. నేను కూడా ఇప్పటికి ఇంకా నా వయసు ఇంకా 16 అంటే నాకు కూడా ఇష్టమే. ఎందుకంటే అక్కడ ఆగిపోవటం అందరికీ ఇష్టం. కనీసం ఆ పాట డ్యాన్స్ చేసినప్పుడు కూడా నేను సంతోషించాను. ఎందుకంటే నా వయసు 16 ఇది తెలిసే కదా వీళ్ళకి. ఓన్లీ ఒక తెలుగు తెలిసింది, చెప్పు కేక అనేది కూడా నేను సంతోషించాను. ఓన్లీ వాళ్ళకి కేక పెట్టినప్పుడు ఓహో షౌటింగ్ అంటే కేక, అప్పుడు కెవ్వు అనే శబ్దం వస్తుంది, ధ్వన్యనుకరణ శబ్దం వీళ్ళకి అర్థమైంది అని నేను కెవ్వు కేక కూడా సంతోషించాను. ఏదో రకంగా సంతోషిస్తున్నాను నేను. మీరు కూడా కాస్త చూడండి, ఆలోచించండి. అదండి నా ప్రశ్న. ఇప్పుడు దేవుణ్ణి మనం భక్తితో ఆయన స్వామికి దండం పెట్టుకోవాలి, గౌరవంగా చెప్తాం. కవిత్వంలో వచ్చేప్పటికి కొన్నిసార్లు వాడు వీడు వాడేస్తాం, ఏరా కూడా అంటాం, రా అంటాం. ఆ భేదం ఎందుకు చూపిస్తాం? మొదటి ప్రశ్న. రెండవదండి, ఇది మన తెలుగు భాషలోనే అలా వాడు వీడు వాడతాము, వేరే భాషలో కూడా వాడతారు. ఏ భాషలో ఉన్నా సరే వాడతారు. ఎందుకంటే యద్భాషా వై మనుష్యాణం తద్భాషా వై దేవతాః. ఇది ఏ భాష అయితే దేవుడిది కూడా అదే భాష. ఇప్పుడు మనకి దొర వచ్చిండు అని అంటారు కొన్ని చోట్ల. పనిచేసేవాళ్ళు దొర వచ్చాడు అంటారు, దొరగారు వచ్చారని ఒక పక్కన అంటారు. ఒక ప్రాంతంలో దొరగారు వచ్చారంటే ఏమిటి, ఒక ప్రాంతంలో దొర వచ్చిండు అని అంటే వాళ్ళు ఏమనుకోరు. మరి ఇక్కడేమో దొర వచ్చాడని అంటే ఇక్కడ ఊరుకో. ఇక్కడ అంటే ఈ ప్రాంతపు సంప్రదాయానికి తగినట్టుగా ఇతను అంటున్నాడు ఈ పనివాడు, ఆ ప్రాంతపు సంప్రదాయానికి తగినట్టుగా అతను అంటున్నాడు. అలాగే ఏరా అంటాం అనేది చదువు. ఇప్పుడు కృష్ణుణ్ణి, అది చిన్న కృష్ణుడు ఉన్నాడు, స్వామి నన్ను అనుగ్రహించు అని ఆ బాలకృష్ణుడి మీద పాటలు ఉండవు. గోవింద గోపాల రారా మా మందలో ఆడిపోరా మాకింత ఫలం ఇయ్యరా. ఫలం కోరుతున్నారు చూడండి. మా అమ్మమ్మ పాడేది, పెద్ద ఆవిడికి ఆవిడకి తెలుస్తుంటే ఊసా. గోవింద గోపాల రారా మా మందలో ఆడిపోరా మాకింత ఫలమీయరా అని పాట. వీడు ధనస్సులు చేస్తూ ధనుర్మాసంలో వాళ్ళు పాడుతుండేవాళ్ళు. తెల్లారుజామున లేచి ఆ జీడిపప్పులు కిస్మిస్లు అన్ని పొట్లాలు కట్టుకుని పెట్టేది. పొద్దున్నే ఆ పాటలకు విని లేచి నెమ్మదిగా దాంట్లోంచి కాజేసి అవి పక్కన ఎండు కొబ్బరి చెప్పులు అవి కూర్చుని మేము దొంగ భక్తులం ఆ కుంపటి దగ్గర సరి కాసుకుంటూ ఇవి తినేవాళ్ళం. అవి విని ఇవాళ మరి మా అమ్మమ్మ ఆవిడ పెట్టిన భిక్ష, ఆ పాట ఎలా ఉన్నది, దాని ధోరణి ఎలా ఉన్నదని నాకు తెలిసిందని అంటే అప్పుడు మా అమ్మ పాడినవి